అదానీని అంబానీని ఈ రోజు వాళ్ళిద్దరిని కూడా మరి ధనవంతులను చేస్తూ కోటీశ్వరులను చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరి ప్రతి ఒక్క ప్రభుత్వ ధనాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు ఒకవేళ అదాని కానీ లాస్ అయితే మన దేశం అడక్కు తినే పరిస్థితికి వస్తుంది. ఇది తెలిసి కూడా ఈ రోజు మోడీ కావాలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దేశంలో ఉన్న మేధావులకు కానీ చదువుకున్న వాళ్ళకు కానీ మరి ప్రజలకు కానీ ఇది మూడోసారి మీరు అధికారం ఇచ్చారు. కానీ మనం అధికారం ఇచ్చినా కొద్దీ మన యొక్క సొమ్మంతా కూడా పరాయి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. మరి ఇంకొకసారి మళ్ళీ అధికారం ఇస్తే మన ప్రభుత్వ సొమ్మంటూ ఏమి మిగలకుండా చేస్తారు. కాబట్టి మరి ఇప్పుడు గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిజంగానే మరి ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఏ ఆధారాలు లేకుండా ఏదో ఒక కేసు పెట్టి లోపలేస్తామని చెప్పి ఈరోజు ఎక్కడ అధికారం పోతుందో అనేటువంటి ఒక భయంతో మోడీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు సింపుల్గా ఒక టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని బయట ఒక సామాన్య కార్యకర్త కంటే కూడా చాలా మరి ఆయన వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు మోడీ ఒక డ్రెస్ లక్షల రూపాయల్లో ఉంటుంది. లక్షల రూపాయలు పెట్టి ఈరోజు డ్రెస్సులు వేసుకొని నువ్వు ఈ సూటు బూటు తోటి రోజుకు 4 డ్రెస్సులు మారుస్తాడు మోడీ. ఒక 4 డ్రెస్సులకి ఎంత ఖర్చు వస్తుంది? నువ్వు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ఈరోజు నిరుపేద ప్రజల గురించి ఆలోచించకుండా మరి ఇటువంటి నాయకుల గురించి మీరు వెంటపడి ఆలోచించడం మానేసి నిరుపేద ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి, రాష్ట్రాల అభివృద్ధి గురించి, నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్లకు న్యాయం చేయండి. కానీ దయచేసి ఇటువంటి మరి చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దు అని చెప్పి వారికి తెలియజేస్తూ మరి ఒక రాహుల్ గాంధీ గారినో ఒక సోనియా గాంధీ గారినో మరి ఛార్జ్ షీట్ పెడితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి కనపడకుండా పోతుంది అనుకోవడం భ్రమ. మరి అది ఇంకా రెట్టింపు మరి పబ్లిక్ ప్రభంజనం లాగా బయటకు వచ్చి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవడానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నాయకులం మేమందరం కూడా మా ప్రాణాలు అడ్డేసి వాళ్ళని కాపాడుకుంటాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని వెంటనే మీరు ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకునే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది అని తెలియజేసుకుంటూ మరి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను, దేశంలో మరి ఇందిరాగాంధీ గారు ఏలినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోట్లాది మంది అభిమానులు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. కోట్లాది మంది నిరుపేదలు మీ వెంట ఉన్నారు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మీరు భయపడొద్దు అని మీరు చెప్పారు. మాకు భయం అసలు లేదు. మీ వెనకాల అడుగులో అడిగేసి మేము నడుస్తాం. మీరు ఏది చెప్తే అది ఆచరిస్తాం. కానీ వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా తప్పనిసరిగా బీజేపీ ఓటమి పాలు కావాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. దానికోసం మనం యుద్ధం చేసైనా సరే అది సాధించుకుందాం. మీ వెంట మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. तेलंगाना पीसीसी प्रेसिडेंट महेश गौड़ जी, तेलंगाना की एआईसीसी इंचार्ज मेरी बहन मीनाक्षी नटराजन जी, विश्वनाथन जी जो सेक्रेटरी इंचार्ज हैं, और हमारे बीच में डिप्टी सीएम साहब